అరే బలి బిందె రెడీ చేయండి. ఎవడెదురు తిరిగినా అడ్డంగా నరికేస్తా. అన్న చెప్పిందే చేస్తా. పని అయిపోయిందన్నా. చంపేశావా? చంపేస్తావురా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? గెలుపు అంచెల దాకా వచ్చిన నేను ఓటమి పాలయ్యాను. నిజానికి నేను కలలు కన్న జీవితం ఇది కాదు. నా పేరు రామకృష్ణ. నాకెప్పుడూ కలుస్తుండేది. అది జరగదని అందరూ ఎగతాళి చేస్తుండేవారు. బట్ ఈరోజు ఆ కళ నిజమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైఫ్తో గేమ్ ఆడుకోకూడదనేది మా నాన్న పాలసీ. లైఫే ఓ గేమ్ అనేది నా పాలసీ. ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం. కొడితే గోల్ పడాలంతే. మొన్నటి దాకా హలో అని పలకరించే దిక్కే లేదు. ఒక్క ఇంటర్నేషనల్ గేమ్తో రేంజే మారిపోయింది. వెల్ డన్ మిస్టర్ రామకృష్ణ. థ్యాంక్ యూ. రాష్ట్రం పేరు నిలబెట్టావు. ప్రభుత్వం తరఫున నీకు 50 లక్షల క్యాష్, 1000 గజాల ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. 5 నిమిషాలు మినిస్టర్ గారు కలిసి వస్తానా? సెక్యూరిటీ ప్రాబ్లం. ఫాదర్ నేను. సార్ మా నాన్నగారు. ఓ సెక్యూరిటీ. వెళ్ళండి సార్. థ్యాంక్స్. జస్ట్ 2 minutes. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఆదినారాయణ. నేను వీడి తండ్రిని. ఏమిటిది? వీడి సర్టిఫికేట్ సార్. ఈ వేద ఆటల మీద పడి జీవితం పాడు చేసుకుంటున్నాడు. దయచేసి వీడికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. అబ్బా ఏరా మీ నాన్న మళ్ళీ గాలి తీసాడా? వాళ్ళకి బొక్కడిందంటే అర్థం అదే కదా. మా బావ ఒకడు ఇంట్లో కూర్చొని కృష్ణారాం అనుకోకుండా చివరికి కళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. మా బావ. అవును నిన్నటికైనా ఇవాళ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? బోల్డ్ ఎంత ఉంది మా. మొన్న కార్పొరేటర్, నిన్న ఎమ్మెల్యే, ఇవాళ ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసాడు. స్పాట్ లో 50 lakhs క్యాష్, 1000 years స్థలం ఇస్తాను అనౌన్స్ చేశాడు. ఇమ్మీడియట్ గా మీ నాన్న వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడి కదలుడు. అవును మావా. ఆ పూలు డప్పులు జనం మధ్యలో నేను, ఆ పక్కన మేము. మాట్లాడమేంట్రా మేలేవా? చచ్చా అదేంట్రా మీరు లేని నేనా? కలైనా నిజమైనా మనం ఎప్పుడు కలిసి ఉంటాం. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. థ్యాంక్స్ అల్లుడు. మర్చిపోయాను, మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా? ఆయన మా చేతులు పట్టుకొని తెగ ఊపేచాడా? కుదరలేదు మావా, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఓ అందరికి ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాం కదా. నాన్సెన్స్. మీ డప్పులు కొట్టడం ఏంట్రా? నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్లలో తిరుగుతుండు, మేమేమో నీ ముందు చప్పట్లు జరుస్తూ డప్పులు కొట్టుకుంటూ ఉంటాం. అదేం లేదు మావా. ఆపో, సమయానికి మీ అయ్య రాబట్టి సరిపోయింది. లేకపోతే మాతో డప్పులేంట్రా, చెప్పులు కూడా మోగిస్తావు. నీకో నమస్కారం. పదండ్రా. వెళ్ళిపోతారేంట్రా? పార్టీ వద్దా?
డబ్బులు పట్టుకొని ఎగిరినందుకు ఆ మాత్రం వర్కౌట్ అవ్వాలి కదా. పార్టీ తీసుకున్న తర్వాత విడిపోదాం. వీడు మా అమ్మకి వరుసకు తమ్ముడు, అంటే నాకు మేనమామ. వీడు అని ఎందుకంటున్నానంటే ఇద్దరం కలిసే తిరిగాం, కలిసే పెరిగాం. వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇకపోతే నా ఫ్యామిలీ. మా నాన్న రిటైర్డ్ ఎంఆర్ఓ. ఖాళీగా కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు. మా వీధిలో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా సరే నాన్న దగ్గరికి వస్తారు. ఈ పనులే ఆయనకి కాలక్షేపం. మా పెద్దన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడు ల్యాప్టాప్ వదలడు. మా చిన్నన్నయ్య కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మేనేజర్. పిల్లల పనులే కాదు, వాళ్ళ ఆవిడ పనులు కూడా తనే చేస్తాడు. ఈ జనరేషన్లో ఇదంతా కామన్ కదా. ఈవిడ మా పెద్దదిన, వంటలు అద్భుతంగా చేస్తుంది. చిన్నదిన అద్భుతంగా తింటది, వంట చేయడం అస్సలు చేత కాదు. వీళ్ళిద్దరూ మా పెద్దన్నయ్య కూతురు, చిన్నన్నయ్య కొడుకు. ఏందిది? యాడ గుడ్డలాడనే సిసి, యాడ బూట్లాడనే. ఇది కొంప కర్నూలు సంత. నెత్తి మీదకి 25 ఏళ్ళు వచ్చుండయి. పెళ్లిలా పెటాకుల్లా, పనిలా పాటలా. ఇంత ఇండీసెంట్ మనిషి నేను యాడ చూడలేదప్పా. శ్రీదేవి, టూ మచ్ గా మారుతున్నావు. పని మనిషివి, నీ హద్దుల్లో నువ్వు ఉండు, కట్ అయిపోతావు. నువ్వు గట్టయిపోకుండా చూసుకో. ఈ ఇంట్లో నాకు ఫాలోయింగ్ ఎక్కువ అబ్బాయా. పేరు శ్రీదేవి, చనువు ఎక్కువే, సలహాలు ఎక్కువే. 10 ఏళ్ళుగా పాతుకుపోయింది. పని మనిషిలా కాదు, మా ఇంటి మనిషిలా. ఇకపోతే ఈ ఇంట్లో ఇంకో మెయిన్ క్యారెక్టర్. ఏంటయ్యా డ్రైవింగ్? స్పీడ్ గా వెళ్ళు. ఫుల్ స్పీడ్ వెళ్తున్నానమ్మా. చిచ్చి, చెత్త ఆటో. ఇంత డొక్కు బండిని నేను ఎక్కడా చూడలేదు. తిడతారే మీ తిట్లు ఆటోకి అర్థం కావు. నీకైనా గుర్రుండాలి కదా. వేస్ట్ ఆటోని పెట్టుకొని తయారుగా డబ్బులు కొట్టేయాలనుకుంటున్నావా? వెతవా. తిట్టకండి అమ్మా, మీ తిట్లు ఆటోకే కాదు నాకు కూడా అర్థం కావు. సరే, రైట్కి తిప్పు. అలాగే అమ్మా. ఆ? ఇది వన్ వే అమ్మా. నాకు తెలుసు, నాకు ఇది షార్ట్ కట్. పోనీ. మీకు షార్ట్ కట్టే, నా లైసెన్స్ కట్ చేసి ఫైన్ వేస్తా తెలుసా. ఏం భయం లేదు. నీ బండిలో ఉన్నది డిఐజీ కూతురు. ఆపితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. అవునా మేడం? ఆ. మరి చెప్పరే. కనిపిస్తాడే సబ్ ఇన్స్పెక్టర్, నేరుగా గుద్దేస్తాను. నాకు ఫైన్ వేస్తావా? అక్కడంతా క్లియర్ చేయండి. బైక్ పక్కనే. సార్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే సార్. ఎవరు నువ్వు? ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి. బ్యాక్గ్రౌండ్ చూసుకొని రండి. ఏంట్రా అంత రెచ్చి? దింపు దింపు. మీ ఎస్ఐ, సిఐ, ఏఎస్పీ, డిఎస్పీ మొత్తం డిపార్ట్మెంట్ ఎంత వచ్చినా నా గేర్ రాడు పేకలేరు. ఏంట్రా అంత కొవ్వింట్రా నీకు? నువ్వు కాదు పవర్ పవర్. సీదా బ్యాక్ సైడ్ సి. ఎవరున్నారా లోపల? ఎవరు లేరు సార్. ఎవరు లేరు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ నేను చూడాలా? నీ గేర్ బాక్స్ ఎవడో టచ్ చేయలేడా? రేయ్ సార్. ఈడి గేర్ బాక్స్ బద్దలైపోవాలరా. నాన్న మన వాడు ఈసారి నేషనల్స్ కి సెలెక్ట్ అయిపోవడం గ్యారంటీ. నేషనల్ లెవెల్లో కాదురా, స్టేట్ లెవెల్లో వస్తే గొప్ప. జనం ఏర్రా, వాడిని ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు, వాడికి ఏదైనా జాబ్ వచ్చేలా ట్రై చేయండి. వాడు బతుకుతాడు. ఏమిటి జనం? చూసావా? థ్యాంక్ యూ అన్నయ్య. బాగానేనా? ఈ కృష్ణ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వదినా. నువ్వు ఇచ్చిన సపోర్ట్లకి సరిపోయింది అబ్బాయా. ఎక్స్ట్రా 4 ఏళ్ళు లేదా 50. అబ్బా మళ్ళీ పరువు తీసేసిందిరా బాబు. అల్లుడు, ఏంటి మా అల్లుడు, నీ ఫ్యాన్స్ అంట ఎవరో ఇమ్మన్నారు. అబ్బా, Take it. లేడీ ఫ్యాన్స్ కూడానా? మన గురించి అసలు ఓకేరా, బాయ్. ఈవినింగ్ గ్రౌండ్ లో కలుద్దాం. ఓకేనా? బాయ్. ఏమ్మా ఇంతకీ నువ్వు వస్తున్నావు లేదా? ఇక్కడేరా. ఆపండి
అదేరా 5 లాటరీలు ఇరిగినాయి. గొడవ మీ ట్రైన్ అన్నాడు. మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాడా గాడా సెంటర్లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బూతులు తిట్టాడు. మా చెల్లిని తీసుకుని పక్కెళ్ళు. రామ్మా, రగిలిపోతున్నాడు. ఇవాళ రక్తపాతమే, నువ్వు చూడలేవు. మన కూడా తీయండిరా. ఫినిష్. నేను కాలేజ్కి వెళ్తున్నాను. చంపేస్తాడేమో. కొట్టు వదిలేయమని చాలు. నువ్వు వెళ్ళు. తీసుకో అన్నా. ఒకే దెబ్బ, తల అడ్డంగా పగిలిపోవాలి. కొట్టు కొట్టన్నా. ఏంటి నేను కొట్టాలా? రేయ్, ఇద్దరం కొట్టుకుంటేనే కొట్లాడరా. కొట్రా కొట్టా. అదే నిన్ను నేను కొట్టడమా? ఆటో డ్రైవర్ అంటే ఎవరన్నా? కాకి బట్టలు వేసుకొని కష్టపడి కార్మికుడు, సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పే శ్రామికుడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక భాష, ఒక రజనీకాంత్. అలాంటి భాషతో నాకు గొడవ టూ మచ్గా లేదు. You dirty rose. లాస్ ఎంత చెప్పన్నా? కట్టేస్తాను. ఆటో డ్యామేజ్కి 500, 2000. బాడీ డ్యామేజ్కి 3000, మొత్తం 5000. ఇంకొక 500 ఎక్కువే ఉందన్నా, తీసుకో. ఇంకెప్పుడేం తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్నా, నేను వచ్చి డబ్బులు కడతాను. తనని మాత్రం ఏమనుకన్నా ప్లీజ్. సరే వెళ్ళు. ఓకేగా? ఈ భాష చెప్తున్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. వస్తా. వెళ్ళు. నీ పేరు భాష అని తెలిసి రజనీకాంత్ సినిమాలు మానేస్తాం. కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దితే గుండె 18 ముక్కలయ్యేది. పోనీ 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 పోనీ. ఏంట్రా, సొంత చెల్లెల్ని వాడేదో అంటే కాళ్ళబేరానికి వెళ్ళి డబ్బులు కట్టావు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత రెచ్చిపోయావేంట్రా? కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నయ్య లేడుగా. రారా. ఆ, నాన్నా, నేను ముందే చెప్పాను కాలేజీలో చేరద్దని. నా మాట వినకుండా మొండి కేసు చేరావు. ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే కాలేజీ మారుతానంటావేంటి? ఏమిటి అలా దిక్కులు చూస్తావు నాకు సమాధానం చెప్పకుండా? వాడు వస్తాడనా? వాడు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడనా? వాడు వస్తే కాళ్ళు విరగొడతాను. ఇక్కడ జరిగేది నీ టాపిక్ కాదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నాన్న, మందిగాని గొడవలో దూరేవాడు, మందిగాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు. వస్తా. ఇలాంటి పరికమాల సిద్ధాంతాలకు ఏం తక్కువ లేదు. ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళు. నాన్నా, నేను చెప్పేది. ఏంటో నువ్వు చెప్పేది? నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు. జాకెట్లు కొనమంటావు, తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తెమ్మంటావు, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు, అదే జాక ఆటోలో పోతానంటావు. ఆఖరి తినే విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్, అన్ని రాంగ్ డిసిషన్స్. ఇదిగో చూడు, లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు. ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది. జాగ్రత్త. నీళ్ళు తాగు నాన్న. సోది ఆపమంటావు? ఆపొద్దు నాన్న, తాగి కంటిన్యూ చెయ్యి. దాని కర్మ. అదే అమ్ముంటే దాని కన్నీళ్ళు తుడిచేది. అదే అమ్ముంటే థ్యాంక్ యూ నాన్నా. ఒరే ఆగో, రేపు దాని అత్తగారింటికి వెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా? అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టడానికి ట్రై చేయరా. ఇప్పుడు తమ ప్రోగ్రామ్ ఏంటి సార్? ఇంకేంది ఉండేది? వాళ్ళకి పుల్లుగా గాలి కొట్టుకోవడమో పొద్దుగుంకే దాకా దాన్ని తన్నుకోవడమేగా. నువ్వు ఇల్లు కడుగు తల్లి, నన్ను కడక్కు.